చేస్తున్నాము. అన్ని ఇళ్ళని కలిపేసినాం, కలిపి అభిషేకం చేస్తున్నాము. ఆల్రెడీ ఇల్లు క్లీన్ చేసినప్పుడు కడిగి పెట్టినా కానీ మళ్ళీ ఈరోజు నవరాత్రి అప్పుడు అభిషేకం చేయలేదు అమ్మవారికి చేస్తున్నాం. భవానేమో దుర్గమాత 2 విగ్రహాలు పెట్టరా. చెప్పు అనుకుంటుంటే కథలు చూపిస్తాను ఒకటి ఎట్లా చూపిస్తున్నావురా. ఇగో నవరాత్రులు చేసేటప్పుడు మేమైతే ఇట్లా మట్టి వేసి ఇలా జొన్నలు వేసి పెట్టేస్తాము. జొన్నలు కానీ ఒడ్లు కానీ ఏముంటే అవి వేసుకోవాలి, ధాన్యం వేయాలి అమ్మవారికి. వేస్తే ఇవి మనకు నవరాత్రి రైపేటలకి ఇలా మొలకలు ఎత్తుతాయి. మాకు ఊర్లో అయితే నల్ల మట్టి దొరుకుతుంది, ఇక్కడ నల్ల మట్టి లేదు. మేము ఎర్రమట్టి కొనుక్కొచ్చుకున్నాం, చెట్లకేసే మట్టి తెచ్చుకున్నాం. మేము చెట్లకేసే మట్టి తెచ్చుకున్నాం మేము. ఇక అమ్మవారి దగ్గర ఖడ్గం పెడుతున్నా. ఇది అమ్మవారి దగ్గర పత్తి ఇట్లా పెట్టుకోవాలి మంచిగా నీట్గా నాని. ఇది ఎక్కువ గాజులు వేసుకున్నాము దసరాకు. దసరా నవరాత్రుల 9 రకాలు వేసుకుంటారు, కొంతమంది 5 రకాలు వేసుకుంటున్నారు. నేనైతే 5 రకాలు వేసుకున్నాను. మేమందరం 5 రకాలు వేసేసుకున్నాం. ఇక